అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు విడుదలైంది. నగరంలోని అన్ని చోట్ల జనంతో థియేటర్లు కిటకిటలాడాయి. అమీర్పేట్ సత్యం థియేటర్లో పవన్ అభిమానుల కోలాహలం కనిపించింది. టికెట్ కౌంటర్ తీసిన వెంటనే టికెట్లు అయిపోయాయి. వందలాది మంది అభిమానులు టికెట్లు దొరక్క నిరాశ చెందారు. సందట్లో సడేమియాల అదును చూసి బ్లాక్ టికెట్ అమ్మకాలు జోరందుకున్నాయి. మొదటి రోజే పవన్ కళ్యాణ్ సినిమా చూడాలన్న అభిమానుల క్రేజ్ ను బ్లాక్ టికెట్ అమ్మకందారులు దండిగా సొమ్ము చేసుకున్నారు. 50 రూపాయల బాల్కనీ టికెట్ 500 నుంచి 600 రూపాయలకి అమ్మారు. 40 రూపాయల టికెట్ 300 పలికింది. కింది క్లాస్ టికెట్ 150 రూపాయలకి అభిమానులు కొన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. థియేటర్ యాజమాన్యం బ్లాక్ టికెట్ అమ్మకందారులతో కుమ్మక్కైందని, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని పవర్ స్టార్ అభిమాని మల్లారెడ్డి వాపోయారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న దృశ్యాన్ని TV11 చిత్రీకరించింది. పోలీసులకు సమాచారం అందించగా కొందరు బ్లాక్ టికెట్ అమ్మకందారులను అరెస్టు చేశారు. మరికొందరు పారిపోయారు. గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని పోలీసులు చెదరగొట్టారు. థియేటర్ వాళ్ళకి సహకారం చేస్తున్నారు. పోలీసులు థియేటర్ వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలి. ब्लैक टिकट 20 टिकट आएगी ब्लैक टिकट TV11 न्यूज़ ब्यूरो हैदराबाद.